నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మేడారం జాతరకు ఎందుకంటే సమ్మక్క జాతర అంటే మేడారం జాతర అంటే అందరికి కూడా చాలా పెద్ద జాతర. తెలంగాణలో జరుపుకునే జాతరలో అతిపెద్ద జాతర ఇది. గిరిజన ప్రాంతాల ప్రజలు తన దైవంగా భావించే మేడారమ్మ జాతరకు అందరూ కూడా ఇరు రాష్ట్రాలు దేశాల నుంచి కూడా ఈ జాతరకు వచ్చే ఉన్నారు. అందుకని జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకని మేడారం జాతర జనవరి 25 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ లాస్ట్ 3 రోజులు జాతర బాగుంటుంది. కాబట్టి ఈ మేడారం జాతరకి కేసీఆర్ గారిని పిలవడానికి ప్రభుత్వం తరపున మంత్రులు సురేఖ గారు, సీతక్క గారు వెళ్ళి కేసీఆర్ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందిస్తున్న మంత్రులు సురేఖ, సీతక్క గారు. ఎందుకంటే జాతరకు రాండి అని పిలిచారు. ఎర్రవల్లి వెళ్ళి కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ. ఎందుకంటే ఈ మేడారం జాతర చాలా పెద్ద జాతర. ఎందుకంటే ఇది ఒక గుర్తింపు జాతర. తెలంగాణకు ఈ జాతర చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడో దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా విపరీతమైన జనం వస్తారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం 2 నెలలకు ముందు నుంచే మేడారం జాతరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అక్కడ డెవలప్మెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చర్య కూడా తీసుకున్నారు. అలాంటి జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపుతుంది. ఎందుకంటే ఈ జాతరకు వచ్చే జనం విపరీతమైన జనం వస్తారు. తెలంగాణలోని ఈ మేడారం జాతర అంటే ఒక గుర్తింపు. తెలంగాణలోనే ఇది ఒక పెద్ద పండగ. అట్లాంటి జాతరకు కేసీఆర్ గారిని ఆహ్వానించడానికి వెళ్ళారు మంత్రులు కొండా సురేఖ గారు, సీతక్క గారు. వాళ్ళను ఆత్మీయంగా పలకరించి సత్కరించారు మాజీ సీఎం దంపతులు. కేసీఆర్ గారు కూడా వాళ్ళిద్దరిని మంచిగా పలకరించి, బాగుండారమ్మా, ఏం చేస్తున్నారు, మంచిగా ఉండారా అని చెప్పి వాళ్ళకు కుంకుమ, ఒక ఆడబిడ్డ లెక్క వాళ్ళను చాలా గౌరవంగా చూసుకున్నారు మన కేసీఆర్ గారు. ఈ మేడారం మహాజాతరకు రావాలని కోరుతూ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క గారు ఆహ్వానించారు. గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిన మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్కు మేడారం జాతర ఆహ్వాన పత్రికను, ఆలయ ప్రసాదాన్ని, నూతన వస్త్రాలను అందజేశారు. శాల్వా కప్పి కేసీఆర్ను సత్కరించారు. తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను బాగున్నారా అమ్మ అంటూ కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. తన సతీమణి శోభాతో కలిసి వారికి పసుపు, కుంకుమ, చీరలు పెట్టి సత్కరించారు. జాతరకు హాజరవుతారని చెప్పారు. మేడారం ఆలయ నిర్మాణ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయంటూ మంత్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్ని పార్టీల నేతలను స్వయంగా కలిసి మేడారం జాతరకు ఆహ్వానించామని, అక్కడ కేసీఆర్ని కలిసే అవకాశం రాకపోవడంతో ఫామ్ హౌస్కు వచ్చి ఆహ్వానించామని తెలిపారు. తమ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించి జాతరకు వస్తారని కేసీఆర్ చెప్పడం ఆనందంగా ఉందన్నారు. అట్లాగే పేద కుటుంబాలకు చెందిన 2 ఇంజనీరింగ్ విద్యార్థులకు కేసీఆర్ ఆర్థిక సహాయం అందించారు. ప్రమాదంలో మరణించిన ఎర్రవల్లి రైతు సత్తయ్య కుమారుడు నవీన్, అదే గ్రామానికి చెందిన పెద్దోళ్ళ సాయిలు కుమారుడు అజయ్ ఇద్దరు బీటెక్ చదివేందుకు 4 ఏళ్ల పాటు కళాశాల ఫీజు చెల్లిస్తున్నట్లు, పుస్తకాలు, కంప్యూటర్ కొనుగోలు కోసం కొంత తచ్చిన ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు కేసీఆర్ కార్యాలయం కూడా చెప్పింది. ఎందుకంటే కేసీఆర్ కూడా పేదవాళ్ళకు సహాయం చేయడంలో ముందుంటారు. ఆయన ఏమిటంటే కేసీఆర్ గారు ఆయన యొక్క వ్యాఖ్యలు పైకి అట్లా ఉంటాయే కానీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద రాజకీయంగా మాట్లాడతారే కానీ కేసీఆర్ గారి దగ్గర ఉండే గుణం ఏమిటంటే పేదవాళ్ళకు సహాయం చేసే గుణం కేసీఆర్ గారికి ఉంటుంది. ఏమంటే ఇంకా రాజకీయాలంటే ఇంకా మామూలే కదా. ఏదైనా బతకాలంటే తెలంగాణ సెంటిమెంట్ని వాడుకోవడం, తెలంగాణ పోయిన సెంటిమెంట్ను మళ్ళీ రెచ్చగొట్టడం, మన చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులన్నీ తీసుకెళ్ళిపోతున్నారడం, అది రాజకీయాలకు వాడుకుంటూ ఉంటాడు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ. కానీ కేసీఆర్ గారు పేదవాళ్ళకు ఎవరికైనా సహాయం చేయడం చాలా ముందుంటాడు కేసీఆర్ గారు. అట్లాగే బీటెక్ చదివే 2
పిల్లలకు 4 ఏళ్ల పాటు ఫీజులు చెల్లించేదానికి కూడా ముందుకొచ్చారు మన కేసీఆర్ గారు. అట్లా మేడారం జాతరకు వెళ్ళిన సీతక్క సురేఖలకు కేసీఆర్ దంపతులు పసుపు కుంకుమను చీరను బహిష్కరిస్తున్నారు కేసీఆర్ సతీమణి గారు. కేసీఆర్ గారు కూడా ఏమమ్మా బాగుండారా అని ఆత్మీయంగా పలకరించాడు మన కేసీఆర్ గారు ఇద్దరు మహిళా మంత్రులు కూడా వాళ్ళకి వెళ్ళి ఆహ్వాన పత్రిక ఇచ్చి మీరు మేడారం జాతరకు రావాలంటే కేసీఆర్ గారు తప్పకుండా వస్తాను అని కేసీఆర్ గారు చెప్పారనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. కేసీఆర్ ఆత్మీయంగా మమ్మల్ని పలకరించారు, మంత్రులను బాగున్నారమ్మా అంటూ కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. తన సతీమణితో శోభతో కలిసి వారికి పసుపు కుంకుమ చీరలు పెట్టి సత్కరించారు. జాతరకు హాజరవుతారని చెప్పారు. మేడారం పనులు, ఆలయ నిర్మాణ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయంటూ మంత్రులను అడిగి తెలుసుకున్నారు మన కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణలో గుర్తింపు ఉన్న నాయకుడు. తెలంగాణ వచ్చింది అంటే అది కేసీఆర్ గారి వల్లనే. అట్లాంటి కేసీఆర్ గారు పోయి పలకరిస్తే వాళ్ళు చాలా ఆప్యాయంగా సీతక్క గారిని కానీ కొండా సురేఖ గారిని చాలా ఆత్మీయంగా పలకరించారు. వాళ్ళకు పసుపు కుంకుమ చీరలు బహిష్కరించి చాలా ఆప్యాయంగా పలకరించారు వీళ్ళు. కాబట్టి కేసీఆర్ను కూడా వాళ్ళు ఆప్యాయంగా పలకరించి మేడారం జాతరకు రాండి అనగానే కేసీఆర్ కూడా తప్పకుండా వస్తాను, మీ ఆహ్వానం మేరకు తప్పకుండా వస్తాను అని కేసీఆర్ గారు కూడా వాళ్ళకు స్వయంగా చెప్పడం. కాబట్టి ఈ మేడారం జాతరకు రాండి అని మన కేసీఆర్ గారిని ఆహ్వానంగా అది ఎర్రవల్లి వెళ్ళి కేసీఆర్ని ఆహ్వానించారు మంత్రులు సీతక్క కొండా సురేఖ. కానీ వారిని ఆత్మీయంగా పలకరించి సత్కరించారు మాజీ సీఎం దంపతులు. వీళ్ళు అలాగే మంచిగా మాట్లాడి వాళ్ళు చేశారు. కాబట్టి ఈ మేడారం జాతరకు రావాలని కోరుతూ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆహ్వానించారు. ఇదేనండి కేసీఆర్ గారి యొక్క మేడారం జాతరకు రాండి అని వెళ్ళిన కొండా సురేఖ గారు, సీతక్క గారికి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి దంపతులు వారు ఆత్మీయంగా పలకరించి పసుపు కుంకుమ చీర పెట్టి ఆడబిడ్డల లెక్క వాళ్ళు చాలా ఆప్యాయంగా పలకరించారు కేసీఆర్ దంపతులు. ఇది నండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.